హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం నుండి వచ్చి గొలుసును లాక్కెళ్లారని బాధిత మహిళ కత్తె శ్రీలత పోలీసులకి ఫిర్యాదు చేశారు. దుండగులని వెంబడించగా దుకాణానికి కొంత దూరంలో మరో ఇద్దరు ఉన్నట్లు ఆమె తెలిపారు. దొంగతనం గురించి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ కత్తె శ్రీలత తెలిపారు. నా పేరు కెత్తె శ్రీలత. అంబాల గ్రామం సాటర్డే స్కూల్ పక్కన ఎవరో నైట్ 17కి వచ్చి ఆలుగడ్డలు బండి మీద వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే ఆలుగడ్డలు ఇవ్వన్నాను. తర్వాత థమ్స్అప్ తీసుకురమ్మన్నారు. థమ్స్అప్ తీసుకురమ్మంటే వీళ్ళ మీద నాకు డౌట్ వచ్చి నేను ఇంట్లోకి పోలేదు. నా బాబును థమ్స్అప్ తినాలి అని రోజున ఇట్లా వెనకాల తిరిగేసరికి నా మెడ మీద ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిండు. ఎవరో నైట్ బైక్ పైన వచ్చారనుకొని మా మమ్మీ డాడీ అనుకుంటే ఎవరో ఇద్దరు బైక్ పైన వచ్చారు, హెల్మెట్ పెట్టుకున్నారు. ఇద్దరు ఒక్కైనా షాప్కి వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే లేదంటే థమ్స్అప్ ఇవ్వండి అని అడిగితే మా మమ్మీ నాకు థమ్స్అప్ ఇవ్వమని చెప్తే ఆయన మా మమ్మీ అంతేనే చైన్ పట్టుకొని లాక్కుంటే బయటికి తీసుకువెళ్ళాడు. మా మమ్మీ కూడా ఆయన వెనకాల పరిగెత్తింది. ఎవరో వచ్చా దొంగలు నా చైన్ ఎత్తుకెళ్తున్నారని కొరిగితే రోడ్డు పైన ఉన్న వాళ్ళు ఎవరు రాలే. తొందర మా పిన్ని వాళ్ళ ఇంటికి కొరుకుదాం అనుకుంటే ఆడ కూడా ఎవరో ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఉన్నారు. అందుకే మేము స్కూల్లో కొరికినాం, మా డాడీకి ఫోన్ చేద్దామని. అప్పుడే మా సార్ వాళ్ళు ఇట్లా వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి